హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం విశాఖపట్నం ద్వారకా బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి మనం కైలాసగిరి వెళ్ళడానికి ఫస్ట్ ఆటో కానీ బస్ కానీ తీసుకుని వెంకోజీపాలెం చేరుకుంటే ఇక్కడ నుంచి మనకి కైలాసగిరి కొండ అనేది కనిపిస్తూనే ఉంటుంది. బట్ మనం పైకి వెళ్ళాలంటే కనుక త్రూ ఆటో ద్వారాగా మనం పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక మనం డైరెక్ట్ టికెట్ తీసుకుని పైకి వెళ్ళిపోవచ్చు, లేదా ఆటో అయితే కనుక షేరింగ్ ఆటోస్ ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాబ్స్ ద్వారాగా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. పెర్ హెడ్ వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ మనకి కైలాసగిరికి బస్సెస్ కూడా ఉంటాయి, బట్ అవి టైం టు టైం ఏ టైం ఉంటాయని చెప్పలేము. సో ఇక్కడ మనం 2 వీలర్కి అయితే ఒకలాగా, 4 వీలర్కి అయితే ఒకలాగా ఉంటుంది. సో టికెట్ తీసుకుని మనం అయితే పైకి అయితే చేరుకున్నాము. సో ఇది ఒకటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈ వేలో వెళ్ళొచ్చు, లేదా రోప్ వే ద్వారాగా కూడా మనం కైలాసగిరికి చేరుకోవచ్చు. రోప్ వేలో వస్తే కనుక ఓన్లీ గంట మాత్రమే టైం ఉంటుంది. సో ఆ గంటలోనే మొత్తం కైలాసగిరి అంతటిని చూసుకుని మనం కిందకైతే వెళ్ళిపోవాలి. సో ఈ రూటే బెస్ట్ అని చెప్పి మేము ఇట్లా అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కైలాసగిరి రోప్ వే ఇది. సో ఇదైతే ఎంట్రన్స్. రోప్ వే వస్తే కనుక ఈ ఎంట్రన్స్లోకి మీరు రాలేరు. సో నార్మల్గా మేము క్యాబ్ ద్వారా వచ్చాము కాబట్టి ఎంట్రన్స్కి అయితే వచ్చాము. సో మనం అట్లా నడుచుకుంటూ వస్తే కనుక శివపార్వతిలో మనకు దర్శనం ఇస్తారు. ద మెయిన్ స్పాట్ ఇదే. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక బీచ్ వ్యూ అదిరిపోతుంది. అండ్ ఈ లొకేషన్స్ కూడా చాలా ఫోటోగ్రాఫిక్ లొకేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇక్కడ మనం షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవచ్చు, అట్లాగే ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫోటోషూట్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ లోకల్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే కనుక లోకల్ ట్రైన్ క్లోజ్ చేసేసారు. అండ్ ఇక్కడ ఇంకా చిల్డ్రన్స్కి మంచిగా రోప్ కోర్స్ ఒకటి, జిప్ లైనర్ ఒకటి, అలాగే సైక్లింగ్ ఒకటి చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి. 350 రూపీస్ అట్లా పడుతుంది ఛార్జ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని కూడా ట్రై చేయొచ్చు. అండ్ పిల్లలకి వచ్చేసరికి ఈ రోప్ కోర్స్ అనేది 150 రూపీస్లో అవైలబుల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిల్డ్రన్ కూడా బాగుంటుంది. అండ్ మేము వచ్చింది అయితే కనుక మార్నింగ్ వచ్చాము. సో మొత్తం స్పాట్ అంతటిని అన్నిటికి తిరిగి అట్లా కాలి ద్వారా కానీ నడక ద్వారాగానే మనం మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవచ్చు. మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో మీకు కావాలంటే ఫుడ్ కూడా అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి క్రాఫ్ట్ బజార్. ఇది హోమ్ మేడ్ క్రాఫ్ట్ బజార్. సో హోమ్ నీడ్స్కి సంబంధించినవి, అట్లాగే కొంచెం అరకు వ్యాలీ ఇవన్నీ దగ్గర కాబట్టి చెక్కతో సంబంధించిన వస్తువులు కానీ, వనమూలికలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ అన్నీ మనకి క్రాఫ్ట్ బజార్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇది కూడా ఒక మంచి ఫోటోగ్రఫిక్ లొకేషన్నే. సో ఐ లవ్ కైలాసగిరి అని చెప్పేసి. అండ్ ఇక్కడ తర్వాత మనకి ఒక చిన్న పార్క్ ఉంది, ఒక మ్యూజియం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మ్యూజియం కూడా విజిట్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి చూస్తేనే మనకి వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది, కైలాసగిరి వ్యూ అనేది. సో ఇక్కడ మేము కాస్త ఫొటోస్ అవి తీసుకున్నాము. పిల్లలకైతే కనుక ఒక మ్యూజియం ఉంది, డైనోసార్స్ మ్యూజియం ఉంది, అట్లాగే గొరిల్లాస్ అండ్ చింపాంజీస్ సంబంధించిన మ్యూజియం ఉంది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి. కైలాసగిరికి వస్తే కనుక మనం ఖచ్చితంగా ఫుడ్ అనేది ఇంతకుముందు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే మనకి రెస్టారెంట్స్ అన్నీ మనకి అవైలబుల్గానే ఉన్నాయి. కొంచెం డబ్బులు ఉంటే సరిపోతుంది, అన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి. సో ఇక్కడ రోప్వేకి టికెట్స్ తీసుకోవడానికి సో అడల్ట్కి వచ్చేసరికి 150 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసరికి 80. బట్ మేము 1 వేనే వెళ్తున్నాం. వచ్చింది నార్మల్ వే, ఇప్పుడు వెళ్ళిపోతున్నది రోప్ వేలో కాబట్టి మాకు పెర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు. సో ఇప్పుడైతే మేము కైలాసగిరి కిందకి వెళ్తున్నాము. ఎవరైతే పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 గంట మాత్రమే టైం ఇస్తారు. మాకైతే టైం లిమిట్ లేదు, ఎందుకంటే మేము నార్మల్గానే వచ్చాము. రోప్ వే ద్వారా కిందకి వెళ్తున్నాం కాబట్టి మాకు టైం లిమిట్ లేదు, మేము ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.